హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కారపూసని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాము. మనం ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి పండగలకైనా సరే అప్పుడప్పుడు స్నాక్స్ కావాలనుకున్నప్పుడు మనం ఈ టిప్స్ని ఫాలో అయితే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా బయట కొన్నట్లే వస్తుందండి. మీరు వీడియో క్లిప్లో చూస్తున్నట్లయితే మీకే తెలుస్తుంది కదా. చాలా చాలా ఈజీగా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో ఎలా చేయాలనేది వీడియోలో చూసిద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని నేనైతే శనగపిండిని తీసుకుంటున్నాను. శనగపిండిని ఎప్పుడైనా సరే జల్లించి తీసుకోవాలండి. కారపూసకి కదా, లోపల ఎలాంటి బియ్యం అన్నా సరే ఏదైనా కొంచెం పెద్దగా ఉంటే మనం కారపూస చేసేటప్పుడు సరిగా రాదు. అందుకోసం మనం పిండి ఎప్పుడైనా సరే ఇలా జల్లించుకొని తీసుకోవాలి. పిండిని నేను 2 కప్స్ వరకు తీసుకుంటున్నాను. 2 కప్స్ పిండిని ఇలా జల్లించి తీసుకొని లోపల ఉన్న వేస్ట్ అంతా పడేయాలి. సో 2 కప్కి నేనైతే 3/4 కప్ వరకు బియ్యం పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే 2 కప్కి 1 కప్ బియ్యం పిండి కూడా వాడచ్చు. సో నేనైతే 3/4 కప్ వరకు వాడుతున్నానండి. ఇలా బియ్యం పిండిని కూడా జల్లించి తీసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఓమా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఓమా యాడ్ చేస్తే మనకి కారపూస వచ్చేటప్పుడు సరిగా రాదు. దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వేడివేడిగా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ లేదా వేడివేడి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. సో నేనైతే నెయ్యిని వేడి చేసి తీసుకున్నాను. పిండిని నెయ్యి అంతా పట్టేటట్టుగా పిండి ఇలా ఉండలా చుడితే పర్ఫెక్ట్గా రావాలి. సో అలా వచ్చాక దీంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకొని తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేయడం వలన మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయి. సో వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వలన మనకి పిండి అనేది లూజ్ అయిపోవచ్చు. సో సరిగా సెట్ అవ్వకపోవచ్చు అండి. అందుకోసం కొంచెం కొంచెం వాటర్లో యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా సాఫ్ట్గా పిండిని కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది ఇలా పర్ఫెక్ట్గా సాఫ్ట్ ముద్దలా చపాతీ ముద్దలా ఒత్తుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. నేనైతే అప్పుడే చేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇలా కారపూస ఉన్న బిళ్ళని ఒకటి తీసుకొని దీన్ని మురుకుల పావుకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా కారపూస ఉన్నది తీసుకొని దీనికి కొంచెం నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. దీంట్లో నుంచి చిన్న పిండి ముద్దలా తీసుకొని ఇలా ఒత్తుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం మురుకుల్ని ఒత్తుకోవాలి. మీ దగ్గర ఇలాంటి ఒక జాలి గంటె ఉన్నా సరే, ఇలాంటి ఒక ప్లేట్ మూత ఉన్నా సరే దీని మీద ఒత్తుకొని తీసుకోండి. మీకు డైరెక్ట్గా ఆయిల్లోకి ఒత్తనికి రాని వాళ్ళు, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చాలామందికి రాదు కదా. సో అందువల్ల ఇలా ఒత్తుకొని తీసుకున్నట్లయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీకు చేయికి వేడి అనేది తాకకుండా ఇలా ఒత్తుకొని గంటె కొంచెం పెద్దగా ఉంటుంది కదా, దూరం నుంచి వేయొచ్చు. స్టవ్ మీద డీకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా హీట్ అయిందా లేదా అనేది చిన్న పిండి ముద్దని యాడ్ చేసుకొని చూసుకుంటే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయినట్లే. సో ఇలా హీట్ అయిన ఆయిల్లోకి మనం ఒత్తుకొని తీసుకున్న కారపూసని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇటు అటు టర్న్ చేసుకొని కాల్చుకున్నట్లయితే మనకి కారపూస పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. సో దీన్ని తీసి ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకొని నేనైతే డైరెక్ట్గా లోపలే వచ్చేసి చూపిస్తున్నానండి. ఇలా కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా. మీరు రెగ్యులర్గా అప్పుడప్పుడు చేస్తున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే నేను ఫస్ట్ చూపించిన టిప్ అయితే పర్ఫెక్ట్గా పనికొస్తుందని నేను అనుకుంటున్నానండి. సో డైరెక్ట్గా ఒత్తి చేసిన చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కారపూస అనేది. దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి తీసుకోవాలండి. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు, లేదా గంటె మీద అయినా దేని మీద అయినా చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన మురుకుల్ని మనం ఈ కారపూసని చాలా చాలా ఈజీగా పండగలకైనా సరే, మనకి స్నాక్స్ కావాలైనా సరే ఒకసారి ఈ టిప్స్తో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో
మనకి ఎంతో రుచికరమైన కారపూసని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేసాం కదా. ఈ టేస్టీ రెసిపీని కారపూసని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ని డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఒకసారి కుదిరితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.